హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో హెల్దీగా ఎండు ఖర్జూరకాయలు ఇంకా బాదంతో డ్రింక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఇలా రోజుకు ఒకసారి ఈ డ్రింక్ చేసి ఇవ్వండి, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 7 నుంచి 8 వరకు ఎండు ఖర్జూరకాయలను వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక గుప్పెడన్ని బాదం గింజల్ని కూడా వేసుకోండి. తర్వాత వేడివేడి పాలను ఒక గ్లాస్ పోసుకోండి. చల్లటి పాలలో కూడా మీరు నానబెట్టుకోవచ్చు, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. వేడి పాలలో నానబెట్టుకుంటే మీకు ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. ఈ విధంగా ఒక గ్లాస్ వేడి పాలను పోసుకుని ఇప్పుడు ఒకసారి కలుపుకుని దీని మీద ఒక మూతను పెట్టుకుని ఒక 3 నుంచి 4 గంటల పాటు పక్కన పెట్టుకోండి. లేదు అనుకుంటే పాలు పోసుకుని మీరు ఒక నైట్ అంతా కూడా అలా పెట్టేసుకోవచ్చు. మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి. ఇక్కడ నేను మీకు ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఎండు ఖర్జూరకాయల్లో ఉండే గింజల్ని తీసేసుకోండి. అండ్ బాదం పప్పు ఉన్న పైన ఉండే తోలుని కూడా తీసేసుకోండి. ఇలా రెండింటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ తోలు తీసి పెట్టుకున్న బాదం గింజల్ని అండ్ గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరాలని కూడా వేసుకోండి. తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలనే ఇందులోకి పోసుకోండి. అండ్ పాలు మొత్తం కూడా ఒకేసారి పోసుకోవద్దు, కొద్ది కొద్దిగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు పూర్తిగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడా కూడా బరకనేది ఉండకూడదు, అలా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ తీసుకున్న పాలన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి, మిగిల్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. ఈ మొత్తం పేస్ట్ కూడా ఈరోజు మనం యూజ్ చేయము, దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 4 నుంచి 5 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు ఈ పాలని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా స్టోర్ చేసుకుని ఒక ఎయిర్ టైట్గా ఉండే మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ వరకు పాలను పోసుకోండి. ఇవి 2 గ్లాసులు ఉంటాయి, కరెక్ట్గా 500 ml అనమాట. సో ఈ విధంగా పాలని పొయ్యి మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో పాలని ఒక పొంగు రానివ్వండి. పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. అండ్ పాలు ఈ విధంగా పొంగు రాగానే ఫస్ట్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఖర్జూరం ఇంకా బాదం పేస్టు, ఆ పేస్టు 2 గ్లాసులకి 2 స్పూన్లు వరకు వేసుకోండి. చిన్న స్పూన్ అయితే 3 నుంచి 4 స్పూన్లు వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్ అనేది కొంచెం పెద్ద స్పూనే, కాబట్టి ఇలాంటి స్పూన్తో అయితే 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. పేస్ట్ వేసిన వెంటనే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. నార్మల్గా అయితే పంచదార ఏమీ అవసరం పడదు, కానీ కొంచెం స్వీట్ అనేది లైట్గా అలా ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోండి. మీరు పంచదారకు బదులుగా పటిక బెల్లం కూడా వాడుకోవచ్చు, అది కూడా హెల్దీగానే చాలా బాగుంటుంది. జలుబు చేసే పిల్లలకి అలా పటిక బెల్లం వేసి ఇవ్వండి, బాగుంటుంది. ఈ విధంగా వేసుకుని పంచదార కొద్దిగా కరగనివ్వండి. కరిగిన తర్వాత ఇందులోకి జస్ట్ 2 చిటికెళ్ళంతా పసుపు వేసుకోండి. పసుపు కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, 2 చిటికెళ్ళు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, ఇది పూర్తిగా ఆప్షనల్. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసమే. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కేవలం 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతకన్నా ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు, ఫ్లేమ్ని తక్కువగానే పెట్టుకుని మరిగించుకోవాలి. ఇక నేను మీకు ఆల్మోస్ట్ ఒక 2 నిమిషాల పాటు మరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మరిగితే చాలు. ఇప్పుడు ఇందులోకి మీరు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కానీ సన్నసన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పిస్తాలను వేస్తున్నాను, మీ ఇష్టం, వేసుకున్నా పర్వాలేదు, లేదన్నా కూడా పర్వాలేదు, కానీ వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేవి బాగుంటాయి. ఈ విధంగా వేసుకుని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అయిన డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి, అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.